అదేవిధంగా ఏదైతే మనకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాట్లాడినటువంటి మాట కూడా మనం విన్నాం. మీరేమంటారు ఇప్పుడు? అంటే దీంట్లో ఎలాంటి సంబంధం లేదా వైఎస్ఆర్సీపీకి? చాలా క్లియర్‌గా మీరైతే అదే మాట మీద ఉన్నారు ఇన్‌ఫాక్ట్. ఖచ్చితంగా సార్ మీకు ఒకటి చెప్పాలండి. సార్ అంటే వీళ్ళు కనకారావు గారు ఎందుకంటే ఒకసారి మీ వాళ్ళకి ఫోన్ రొటేట్ లేదు. చేయరా? మీ ఫోన్ రొటేట్ చేయండి. నేను చేసే ఉందండి ఇది. యాహ్! ఓకే. రైట్. నౌ సార్ ఇట్ ఈస్ ఇప్పుడు గుడ్. వీళ్ళు ఏంటంటే నిజాలు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదండి. హ్మ్. 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 వైసీపీ ఓడిపోయినాక కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా ఇతను రైజ్ చేశాడండి. ఇదిగోండి చూడండి. హుహు. రైజ్ చేయడానికి కారణం ఏంటంటే వేరే సోదరికి లోకల్ ఎమ్మెల్యే గారికి అంటే వాస్తవానికి వేరే సోదరి డామినేట్ పర్సన్ అండి. ఓకే. ఒకటి డామినేట్ చేస్తా ఉంటే ఎమ్మెల్యే గారికి వాళ్ళకి ఇంటర్నల్ గా గొడవలు ఉన్నాయండి ఇంటర్నల్ గా. హుహు. ఇతను ఏంటంటే నేను చెప్పిన మండలం మొత్తం వీళ్ళు ఇంకోటి చెప్పమంటారు మీకు వాస్తవం చెప్పమంటారా? నిన్న మర్డర్ జరగబోయే అరగంట ముందు విజయ్ కుమార్ తోటి గొడవ జరిగింది. ఇతను తెలుసా మీకు? హుహు. ఏం అంటే గొడవ? ఈ గొడవ కాదండి. ఆ! ఈ గొడవ కాదు. అంటే వీటికి సంబంధించి కాదు. సంస్థాగతంగా టీడీపీ నిర్మాణాత్మకంగా కమిటీలు ఏమని చెప్పేసి వాళ్ళ పైనుంచి పార్టీ ఆదేశాలు వచ్చినాయి. హుహు. ఆదేశాలు వచ్చినాక ఇతను పోయి ఎమ్మెల్యే దగ్గరకు పోయి నేను చెప్పేంత వరకు కంపెనీ అక్కడ వేయొద్దు, ఇది నేను చెప్పినాక చూద్దాం, అంతవరకు తొందరపడొద్దు అని చెప్పేసి అంటే అదేందయ్యా పార్టీ డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి పార్టీ ప్రకారం నడుచుకోవాలి కదంటే పార్టీలు నేను చూసుకుంటే ఫైల్ వస్తుంది నీకు ఎందుకు ఇయని కదంటే కొంచెం వాళ్ళకి ఒక వార్నింగ్ లాగా ఇచ్చి వచ్చాడు ఇంటికి. ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి వార్నింగ్ వచ్చినాక జరిగినాక అరగంట తర్వాత ఇది జరిగింది. హుహు. ఏంటి అంటే వాళ్ళు నిజాలు ఒప్పుకోలేరేమో కానీ అంటే ఎందుకంటే దగ్గరగా మా ఊరు పక్క ఊరు కాబట్టి మా నియోజకవర్గం మా మండలం కాబట్టి ప్రతి విషయం నాకు తెలుసు. హుహు. అదే క్రమంలో వీళ్ళు ఏం చేసి ఇందాకేమన్నారు ఇంత మటుకు మేము వైసీపీ పర్లేదండి వీళ్ళే భుజాలు దొరుకుంటారని చెప్పేసి అవును. ఈనాడులోనండి నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న 10 గంటల నుంచి ఇది వైసీపీకి సంబంధించిన వాళ్ళు చేశారని చెప్పేసి ఈటీవీలో అండి. హుహు. ఈటీవీలోనే ఇదిగోండి స్క్రోలింగ్ లో హుహు. ఈటీవీలో వాళ్ళ పత్రిక వాళ్ళ 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 ముందుగానే చంద్రబాబు చెప్పే విషయాన్ని ముందే వాళ్ళు చెప్పేస్తారు హ్మ్. ఇట్లా జరుగుతుందని చెప్పేసి. నిన్న నిన్న మధ్యాహ్నం ఆల్రెడీ అతను ఎవరైతే ఉన్నారో నల్లూరు రాజన్ అతను నిన్న తెచ్చారండి. నిన్న మధ్య పోలీస్ అదుపులో ఉన్నాడు అతను. హ్మ్. హ్మ్. మొత్తం ఎంక్వైరీ చేస్తే వీళ్ళది లేదు దీంట్లో అసలు ఈ చిన్న సబ్జెక్ట్ అసలు దీని గురించి మర్డర్ చేసే స్థాయి కాదని వాళ్ళకి అర్థమైపోయింది. హ్మ్. నేను చెబుతానండి కేవలం ఏంటంటే అంతవరకే ముగిపోతున్నారు. దీని వెనక చాలా ల్యాండ్ విషయాలు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అంటే ఈ విషయంలో మీరు అనేటువంటి మాట చూస్తుంటే ఇంటర్నల్ గా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫైటే ఇంత దూరం తీసుకొచ్చింది అంటున్నారు. అంతేనా? ఎందుకు మీరు ఏదైతే నల్లూరు రాజా అతను విజయ్ కుమార్ బిఎన్ విజయ్ కుమార్ అతనికి అప్పచెప్పండి మండలం రైస్ సంబంధించి హ్మ్. ఇతను అడ్డుపడ్డాడు. నా నా మండలంలో నా తెలియకుండా చేయడానికి లేదని చెప్పేసి అని వాళ్ళ గొడవలు అయితే చివరికి అనివార్యంగా వేరే సోదరి శిష్యునటువంటి తేళ్ల మనోజ్ ఈ రోజు మండలంలో బియ్యం ముక్కునేటువంటి వ్యాపారం చేస్తున్నాడు. కాదని చెప్పండి వాళ్ళే. హుహు. ఇతను కరణం బలరాం మనిషి అండి నల్లూరు రాజన్ అతను. ఓకే. 2014లో ఇదే అధికారంలోకి వచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన బలరాం గారు ఆ రోజు ఎమ్మెల్యే గారు అయితే గొట్టిపాటి రఘు